ఇంకెవరెవరి మీద పెట్టాలో వాళ్ళందరి మీద పెట్టుకుంటూ ఇదొక ప్రహసనం లాగా తెలుగు సీరియల్ లాగా దీన్ని నడిపించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్గా ఉండేటటువంటి లీడర్లందరి మీద కేసులు పెట్టి అందరినీ జైళ్ళకు పంపించాలనేటటువంటి దురుద్దేశము దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మంత్రి వివేక్ గారు చేస్తూ ఉన్నారు. చివరికి ఏమాత్రం సంబంధం లేని పాపం మా కోలక్ష్మి అక్క మీద కూడా కేసు పెట్టింది. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంత జరిగింది. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు రెండు రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. మా శ్రీకాంత్ అని మా అడ్వకేట్ ఒక 3 రోజుల తర్వాత పాపం ఆయన పోరాటం చేసి నేను కప్పుకోవడానికి కూడా దుప్పటి, దానికోసం మా ఆదిలాబాద్ చెందినటువంటి శ్రీకాంత్ అనే అడ్వకేటు 3 రోజులు ఫైట్ చేయాల్సి వచ్చింది. 3 రోజుల ఫైట్ తర్వాత నాకు దుప్పటి వచ్చింది లోపలికి. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత పైశాచికంగా వీళ్ళు వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. అంతేకాకుండా నాకు మొన్ననే మంచిర్యాల కోర్టులో బెయిల్ వచ్చింది, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చింది. ఎన్నో అక్రమ కేసులలో, చెన్నూరు కేసులో కూడా నాకు బెయిల్ రాలేదు. చిన్న కేసు కావాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు దాంట్లో నాకు బెయిల్ రాకుండా చేశారు. కారణం ఏంది? నిన్న హోలీ పండగ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. సో ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండాలని, అంటే పండగ పూట నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నా కుటుంబ సభ్యులతో ఉండొద్దు, జైల్లో బాధపడాలి అనేటటువంటి ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారిని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీచార్జ్ చేసి కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కక్ష తీరింది, ఇప్పటికైనా మీ కడుపు మంట, మీ కళ్ళ మంట చల్లారింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని. నేను వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరతలే. ఇప్పటికైనా వివేక్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును దయచేసి గౌరవించండి అని కోరుతున్నా. చెన్నూరులో 18 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచినాం. అక్కడి ప్రజా తీర్పును మేము హుందాగా గౌరవించినాం. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిచినాం, 7 వార్డులు మీరు గెలిచిర్రు. మరి ప్రజా తీర్పును మీరు ఇప్పటికైనా గౌరవించాలని చెప్పి నేను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నా. నేను ఇంకొక విషయం కూడా, గతంలో నేను పోలీస్ స్టేషన్లలో మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేయబోయే సందర్భంలో మమ్మల్ని జైలుకు పంపిస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో నేను ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కు విరుద్ధం. మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయినరు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు. వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా?
ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ ఎస్హెచ్ఓ శ్రీధరన్టోన్ దాకా ఏసీపీలు కానీ సిఐలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ మందమరి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి ఎంఆర్ఓ వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. గతంలో మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, సింగిల్ విండో ఎన్నికలు జరిగినాయి. ఎన్నడూ కూడా ఈ రకంగా ఒక రావణ కాష్టం లాగా ఈ ప్రాంతాన్ని మేము ఎన్నడూ తయారు చేయలేదు. 10 ఏళ్లలో గెలిచే అవకాశం ఉన్న కాడ మేము గెలిచినాం, వేరే పార్టీ గెలిచే అవకాశం ఉన్న కాడ ఆ పార్టీ గెలిచిరు తప్ప మేమెన్నడూ కూడా వేరే రకంగా వ్యవహారం చేయలే. ఇంకా దారుణం ఏంది, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పటికి కూడా వీళ్ళ కళ్ళమంట సల్లార్తలే. మా భూమయ్య గౌడ్ గారు 11th వార్డు కౌన్సిలర్, ఆయన ఇంటి మీద సింగరేణి అధికారులు 30 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉంటున్న ఇల్లు 30 సంవత్సరాలు అయింది వాళ్ళు ఉండబట్టి. ఆయన భూమగౌడ్ గారి ఇంటి మీద పోయి దాడి చేస్తారు సింగరేణి వాళ్ళు. నాకు ఇప్పుడే ఒక వార్త కూడా వచ్చింది, ఇప్పటికీ మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది ఉన్నారో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి కౌన్సిలర్ల మీద ఒక పిటిషన్ బాలకసుమని కిడ్నాప్ చేసిందని చెప్పి ఇంకా బతిమలాడుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారట, బంధువుల ఇళ్ళ చుట్టూ, వాళ్ళ స్నేహితుల ఇళ్ళ చుట్టూ. ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్రమంతా మిమ్మల్ని తూ అన్నాక కూడా ఇంకా 14 మంది మా కౌన్సిలర్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్ ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారట పోలీసు వాళ్ళు. ఇక మీకు ఎందుకయ్యా ఆ కాకి యూనిఫామ్ పోలీసు వాళ్ళు? ఆ కాంగ్రెస్ బట్టలు, కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరిగారు. ఏమైనా బుద్ధి ఉందా? మీరేం పని చేస్తున్నారు? ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంటుందా వ్యవస్థ మీద? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతోనున్నారు. మాతో ఉన్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొంటి తిరుగుతున్నారట. ఇక ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా వాళ్ళని కొడుతిరి, లాఠీ చార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తురి. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తురి, మా భూమగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తురి. గిన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు. మీరిచ్చే బ్లాంక్ చెక్కులు, మీరిచ్చే కోట్లాది రూపాయల ఆఫర్లు తిరస్కరించి ఒక్కతాటి మీద ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళని కిడ్నాప్ మేము చేసినట్టు ఏమైనా పిటిషన్లు ఇవ్వరని తిరుక్కుంటూ మళ్ళీ దాంట్లో కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారట. వాళ్ళని మేమేదో కిడ్నాప్ చేసినామని మళ్ళీ ఎఫ్ఐఆర్లు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మళ్ళీ కౌన్సిలర్లను ఎత్తుకొచ్చుడు, కౌన్సిలర్లు ఎక్కడున్నారో పోయి వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారానికి దిగుతున్నారు. నేను మీడియాను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, గింత దుర్మార్గంగా, గింత దారుణంగా, ఇంత నిర్లజ్జగా, ఇక సిగ్గు, శరము, మానం, మర్యాద అనేటువంటిది వదిలేసి ఇంత బ్లేటెంట్గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ, కూని చేస్తూ ఈ రకమైనటువంటి రాజకీయాలు మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు